రాజకీయాల్లో ట్రంప్ కి మద్దతుగా నిలిచిన బిలియనర్ ఎలన్ మస్క్ టారిఫ్ల విషయంలో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ మస్క్ ట్రంప్ కి సూచించినట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ చెందిన టెస్లా కార్ల తయారీ యూనిట్లు చైనాలో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్లు విధించడంతో దాని ప్రభావం టెస్లాపై పడుతోంది. దీంతో ఈ విషయంలో ట్రంప్ పునరాలోచించాలంటూ మస్క్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అమెరికా ఫస్ట్ విధానంలోనే ఈ టారిఫ్లను అమల్లోకి తీసుకొచ్చినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిన టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా చైనా, అమెరికాలు ప్రతీకార సుంకాలు విధించుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ చైనాపై 54% సుంకాలు విధించారు. దానికి ప్రతిగా చైనా టారిఫ్లను 34%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరల్డ్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్కు సన్నిహితుడు డోజ్ అధినేత ఎలన్ మస్క్ చైనాపై విధించిన టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని ట్రంప్కు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మస్క్, ట్రంప్ మధ్య నేరుగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. చైనాపై విధిస్తున్న సుంకాల విషయంపై పునరాలోచించాల్సిందిగా మస్క్ సలహా ఇచ్చారు. అయితే ఈ చర్చలు విజయవంతం కాలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతవరకు ట్రంప్ విధించిన టారిఫ్లపై మస్క్ తన అభిప్రాయం అధికారికంగా వ్యక్తపరచలేదు. అయితే ఇటీవల ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆర్థిక శాస్త్రవేత్త మిల్టన్ ఫ్రిడ్మాన్ అంతర్జాతీయ వాణిజ్య సహకారం వల్ల కలిగే లాభాలను వివరించారు. దీనివల్ల మస్క్ గ్లోబల్ వాణిజ్య సహకారానికి సుంకాలు హానికరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో ఎలన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన టెస్లా తయారీ యూనిట్ చైనాలోనే ఉంది. ఈ కోణంలో చూస్తే మస్క్ తన వ్యాపారాలకు నష్టం కలగకుండా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. చైనా దిగుమతులపై ట్రంప్ 54% టారిఫ్లు విధించడంతో ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కార్లపైన ప్రభావం పడనుంది. దీంతో మస్క్ చైనాపై టారిఫ్ల విషయాన్ని ట్రంప్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా దిగుమతులపైన చైనా టారిఫ్లను 34%కి పెంచడంపై ట్రంప్ మండిపడ్డారు. 48 గంటల్లో రివోక్ చేసుకోవాలని ఆదేశించారు. లేదంటే మరో 50% పన్నులు విధిస్తామని హెచ్చరించారు. అయితే ట్రంప్ విధించిన టారిఫ్ల గడువు ముగిసినా తాము భయపడబోమని చైనా స్పష్టంగా తెలిపింది. ట్రంప్ ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడింది. చైనాను ఈ విధమైన బెదిరింపులు ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. ఇంకా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉందని తెలియజేసింది. ఎలన్ మస్క్ చేసిన విజ్ఞప్తిని ట్రంప్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ టారిఫ్లు అమెరికా ఫస్ట్ విధానంలో భాగమని ట్రంప్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్లు పెంచడంపై పరోక్షంగా టెస్లాకు, ఎలన్ మస్క్కు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. మరోవైపు టారిఫ్ల వల్ల అమెరికన్ కంపెనీలకే ఎక్కువ నష్టం జరుగుతుందని మస్క్ మిత్రుడు జో లాన్స్డేల్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల బృందం ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ద్వారా ట్రంప్ను ఒప్పించాలని చూస్తున్నారు. రాజకీయాల్లో మస్క్ ట్రంప్కు మద్దతు తెలిపినప్పటికీ ఇప్పుడు టారిఫ్ల విషయంలో విభేదిస్తున్నారు. ట్రంప్ విధానాలను విమర్శిస్తున్నారు. ఐరోపా, అమెరికా టారిఫ్లు లేని వాణిజ్యం వైపు అడుగులు వేయాలని మస్క్ ఆకాంక్షించారు. సరిహద్దులు దాటి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చూడాలని, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశం కల్పించాలని కోరారు. ట్రంప్ టారిఫ్ల ధాటికి టెస్లా కంపెనీ షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల టెస్లా కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో షేర్ ధర కూడా భారీగా పతనమవుతోంది. ఒకానొక సమయంలో $480 ఉన్న షేర్ ధర ఇప్పుడు $230కు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే టెస్లా షేర్ విలువ 38% కంటే ఎక్కువ తగ్గింది. ఇక టెస్లాలో మెజారిటీ వాటా ఉన్న మస్క్ సంపద కూడా భారీగా తగ్గుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు $135 బిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇదే క్రమంలో ఆయన సంపద $300 బిలియన్ దిగువకు చేరింది.